సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరూ సీఎం మీటింగ్కు రావాలని చెప్పేసి బలవంతంగా మేడ మీద కత్తి పెట్టి తీసుకెళ్ళారు. నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినాలే, రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుందరు మొన్ననే. కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యే ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయంగా బిక్కున ఎక్కడ మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసి మమ్మల్ని లోపల తిరగదు భయంతో నిన్న అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసాను. అలా ఎక్కువ శాతంగా భయంతో వేయరు కాబట్టి ఈరోజు వీళ్ళు అనుకున్న దాంట్లో 10% కన్నా ఎక్కువ రాలేకపోయారు. వచ్చిన వాళ్ళు భయంగా వచ్చారు, భయపడుతూ వచ్చిన నిదర్శనం. అందుకే నిన్న సీఎం గారి మీటింగు అట్టర్ ఫ్లాప్. వచ్చిన కొంతమంది కూడా మెడ మీద కత్తి పెడితే భయానికి వచ్చారు. ఎవరు భక్తిగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి రావాలని చెప్పేసి ఎవరు అనుకోలేదు. నేను ముఖ్యమంత్రి గారిని మీద సుమోటో కేసు ఎందుకు పెట్టమంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. నేను మళ్ళీ కూడా ఎలక్షన్ కమిషన్కు మేము రిప్రజెంట్ చేస్తాం. నిన్న 10 కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్ ఇస్తామని చెప్పేసి వెంటనే డిపాజిట్ చేస్తా అన్నాడు. హామీ ఇవ్వడమే ఒకటి ఎలక్షన్ వైలెన్స్. ఇమ్మీడియట్గా ఇప్పుడు 10 కోట్ల రూపాయలు నేను చెక్కే పంపించేస్తా అంటే మరి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది? కామన్ మ్యాన్ ఏమైనా చేస్తే గిట్ట కేసు పెడతారు. ఎలక్షన్ కోడ్ అందరికీ వర్తిస్తాయి కాబట్టి మీరు సుమోటోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నికల ఉల్లంఘన కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో వయలేషన్, టికెట్లు పెంచుకుంటారు ప్రొడ్యూసర్లు. పెంచిన టికెట్కి వెళ్ళి 20% కార్మికుల వెల్ఫేర్ ఇస్తా అని చెప్పిండు. ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇది రెండో ఎన్నికల వయలేషన్. మూడోది, మీ పిల్లలందరికీ ఇప్పుడే ల్యాండ్ చూసుకోండి, 4 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అన్నారు. ఎన్నికల కోడ్లో అసలు ఆదేశాలు ఇవ్వకూడదు, దాన్ని ఇమ్మీడియట్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇదొక్క మూడో ఎన్నికల వైలెన్స్. నాలుగోది, అందరి సినీ కార్మికులకు కూడా కొత్త ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. దానికి కూడా అధికారులకు ఆదేశిస్తున్నాను, ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరుగుతుంది. అందరికీ హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు ఇస్తా అని చెప్పడం జరిగింది, ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి. ఇంకొకటి, ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ, అందరినీ కొంచెం తరలిస్తా అని చెప్తుండు. మొత్తం మందిని కూడా తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీ తరలిసి అక్కడ ఒక కొత్త సినిమా ఉంచిండు, హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్తున్నాను నేను, నిన్న కార్మికులు మొత్తాన్ని ఉండగా లేకపోవడం కారణము మీ ప్రభుత్వమే. భయంతో ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసిపోయింది సినిమా రంగం. నువ్వు హాలీవుడ్ తీసుకొస్తావు, అసలు ఇక్కడున్న కార్మికులు ఇక్కడ సినీ రంగాన్ని కాపాడు, ఇక్కడ నుంచే పారిపోయిన లేరు.